ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తాజాగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మంగళవారం ముల్లాన్పూర్లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుంది. 16వ ఓవర్ సమయంలో టీవీ బ్రాడ్కాస్ట్ కెమెరాలు రాజస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు ఫోకస్ చేశాయి. అక్కడ రియాన్ పరాగ్ తన టీమ్మేట్స్ ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్తో కలిసి కూర్చున్నాడు. ఆ సమయంలో పరాగ్ చేతిలో వేప్ పట్టుకుని చాలా క్యాజువల్గా సిగరెట్ పీలుస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్లో అతను కేవలం 16 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అత్యంత కీలకమైన సమయంలో తన వికెట్ పారేసుకున్నాడు. అలా అవుట్ అయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి సిగరెట్ తాగుతూ కనిపించడం ఫ్యాన్స్కు తీవ్రమైన కోపం తెప్పించింది. స్టేడియం లోపల డ్రెస్సింగ్ రూమ్లో పొగ తాగడం ఐపీఎల్ నియమావళి ప్రకారం ఖచ్చితంగా నిషేధం. ప్రత్యేకంగా కేటాయించిన స్మోకింగ్ జోన్లలో మాత్రమే దానికి అనుమతి ఉంటుంది. దీనికి తోడు భారతదేశంలో 2019 చట్టం ప్రకారం సిగరెట్ను వాడటం, అమ్మడం పూర్తిగా నేరం. చట్ట ప్రకారం జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎలైట్ అథ్లెట్, ఒక జట్టుకు కెప్టెన్గా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన ఆటగాడే అలాంటి తప్పులు చేయడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే రియాన్ పరాగ్కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా మైదానంలో సీనియర్ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వికెట్ తీసేసినప్పుడు అతను చేసే కొన్ని వింత సెలబ్రేషన్స్ కూడా పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. ఆట కంటే యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తాడనే అపవాదు అతనికి మొదటి నుంచి ఉంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. కొద్ది రోజుల క్రితం ఆ జట్టు మేనేజర్ రోమి బీందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాకు దొరికిపోయాడు. దీనికి గాను బీసీసీఐ ₹1,00,000 ఫైన్ వేసింది. ఇప్పుడు ఏకంగా కెప్టెన్ ఇలా సిగరెట్తో దొరికిపోవడంతో ఫ్రాంచైజీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే బీసీసీఐ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. పరాగ్పై భారీ జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్ల సస్పెన్షన్ కూడా పడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.